ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। बाबा के विशेष क्लास सुनने के लिए आए हुए सारे ब्राह्मण कुलभूषण आत्माओं को बाप दादा की तरफ से स्वागत है। బాప్దాదా యొక్క మురళీ వింటానికి ఇచ్చేసిన బ్రాహ్మణ కుల భూషణులైన మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం। तो आज ब्रह्मा बाबा के विशेषता के बारे में बाबा बता रहे हैं। ఈ రోజు బ్రహ్మా బాబా యొక్క విశేషతల గురించి బాబా చెప్తున్నారు। हम सभी यही चाहते हैं कि बाप दादा समान बने। మనందరికీ ఒకటే కోరిక ఉన్నది, బాప్దాదా సమానముగా కావాలి అని। उनके समान बनना है तो उनमें जो विशेषता है, गुण है, वो भी हमें धारणा करना बहुत जरूरी है। అలా కావాలి అంటే వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, విశేషతలు ఉన్నాయో వాటన్నింటినీ మనము ధారణ చేయాలి। वैसे तो ब्रह्मा बाबा में बहुत विशेषता है, బ్రహ్మా బాబాలో అనేకమైన విశేషతలు ఉన్నాయి। लेकिन उसमें भी जो स्पेशल विशेषता के बारे में बाबा कह रहे हैं। వాటిలో ముఖ్యమైన విశేషతలను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను। मुरली का डेट है 20 जनवरी 1990। 20 జనవరి 1990। 18 जनवरी बाबा का स्मृति दिन है। 18వ తారీఖు బాబా యొక్క స్మృతి దినం ఉన్నది। उसके 2 दिन के बाद बाबा ने ये मुरली चलाया है। దాని తర్వాత 2 రోజులకి బాబా ఈ మురళి వినిపించారు। वर्तमान समय के अनुसार हम सभी लोग ब्रह्मा बाबा के समान पुरुषार्थ भी करना है और सेवा भी करना है। వర్తమాన సమయమునుసారముగా మనందరము బ్రహ్మా బాబా లాగా పురుషార్థము చేయాలి మరియు సేవ చేయాలి। लेकिन वो कैसे करना है ये बाबा हमको कह रहे हैं। ఎలా చేయాలో బాబా మనకు తెలియజేస్తున్నారు। तो इस मुरली का हेडिंग है ब्रह्मा बाप के विशेष 5 कदम। ఈ మురళి యొక్క హెడ్డింగ్ బ్రహ్మా బాబా యొక్క 5 అడుగులు। जैसे कि हम आगे बढ़ते जाते हैं तो हमारे जिंदगी में हमें अनुभव बढ़ता है। ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో అనుభవాలు అవుతూ ఉంటాయి। और लौकिक में भी जब स्कूल में जाते हैं, हर एग्जाम पास करते हैं और हर क्लास पास करते हैं तो आगे अनुभवी बनते ही जाते हैं। లౌకికములో కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి, ఇంకో క్లాస్ నుండి ఇంకో క్లాస్కి అలా వెళ్తున్నప్పుడు మనకు అనుభవం అవుతూ ఉంటుంది। वैसे ही ब्रह्मा बाबा भी संपूर्णता की तरफ कैसे पहुंच गए। అదే విధముగా బ్రహ్మా బాబా కూడా సంపూర్ణత వైపు ఎలా వెళ్ళారు। जैसे कि आप सभी लोग तिरुपति जाते थे भक्ति मार्ग में, जितना भी हर स्टेप के ऊपर आपका पाँव लगता था तो बालाजी के नजदीक में आप पहुंचते थे, माना जो डेस्टिनेशन है वहां नजदीक में पहुंचते थे। ఏ విధంగా అయితే భక్తి మార్గములో మనమంతా తిరుపతికి వెళ్ళే వాళ్ళమో అప్పుడు ఆ తిరుపతి కొండకెక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు మనము ఆ మందిరానికి దగ్గరగా వెళ్తూ ఉన్నట్లు అనుభవం చేసుకునేవాళ్ళం। वैसे ही जिंदगी में भी हमें क्या करना है, संपूर्णता की ओर जाना चाहिए। అదే విధముగా జీవితంలో కూడా మనం ఏం చేయాలి, సంపూర్ణత వైపుకు వెళ్ళాలి। तो उसके लिए कैसे स्टेप को हमको अपनाना है। ఆ సంపూర్ణత వైపు ప్రయాణం చేయడానికి మనము ఏ అడుగులు వేయాలి। ऐसे कि शबरीमले में भी अयप्पा का जो दर्शन होता है वहां भी क्या करते हैं, 21 स्टेप को जाना पड़ता है ऊपर, तब अयप्पा का दर्शन कर सकते हैं। ఏ విధంగానైతే శబరిమలలో కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి అంటే
18 మెట్లు ఎక్కాలి. वैसे ही चैतन्य रूप में सत्य बाप के पास जाना है, नजदीक में जाना है, स्नेही बनना है, तो हमें किस स्टेप में 1 by 1 आगे बढ़ना है. అదే విధముగా చైతన్యములో మనం బాబా దగ్గరికి వెళ్ళాలంటే ఏ అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. लेकिन यहाँ शरीर के पांव से हम भगवान के पास नहीं पहुंच सकते हैं, लेकिन पुरुषार्थ से, मन से, सेवा से भगवान के पास पहुंच सकते हैं. ఇక్కడ మనము శరీరము యొక్క అడుగులతోటి భగవంతుడి దగ్గరికి చేరలేము. కేవలం మనసు యొక్క అడుగులతో మాత్రమే మనం పరమాత్ముడి దగ్గరికి చేరగలుగుతాం. तो बाबा आज किन बच्चों को देख रहे हैं? బాబా ఈరోజు ఎలాంటి పిల్లల్ని, ఏ పిల్లల్ని చూస్తున్నారు? आज विश्व स्नेही बाप अपने विशेष अति स्नेही और समीप बच्चों को देख रहे हैं. విశ్వ స్నేహి అయిన తండ్రి ఈ రోజు తన సమానముగా ఉండే సమీపమైన స్నేహి పిల్లలను చూస్తున్నాడు. हाँ, माना आप सारे बच्चे हैं ना, सारे स्टेप को तो आप ऊपर आ गए हैं और बाबा के साथ में, बाबा के नजदीक में, बाबा के गोद में बैठे हैं. మీరందరూ కూడా బాబాకి అన్ని స్టెప్పులు ఎక్కి వచ్చి బాబాకు సమీపముగా బాబా యొక్క ఒడిలో కూర్చున్నారు. लेकिन वहां बैठने के लिए उन लोगों को क्या क्वालिटी होना चाहिए? కానీ బాబా యొక్క ఒడిలో కూర్చోవటానికి, సమీపంగా కూర్చోవటానికి ఏ యొక్క గుణాలు కావాలి? विशेषता क्या रहना चाहिए? విశేషతలు ఏముండాలి? हाँ, ये तो ब्रह्मा बाबा ने करके दिखाया है. బ్రహ్మా బాబా చేసి చూపించారు. और बाबा ने ऐसा करके दिखाया, आज जब भी हम शिव बाबा कहते हैं, बाजू में ब्रह्मा बाबा का भी नाम आ जाता है. हम शिव बाबा नहीं कहते, बाप दादा कहते हैं. माना दोनों मिलकर आज सेवा कर रहे हैं. ఎలా చేసి చూపించాడంటే శివబాబా సమానముగా ఉండి శివబాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ, మనం శివబాబా అంటలేదు, ఇప్పుడు బాప్ దాదా. శివబాబా ఎక్కడ ఉంటారో దాదా కూడా అక్కడే ఉండే విధంగా ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, కలిసి ఉన్నారు అనుకుంటూ బాప్ దాదా అంటున్నాము. तो ऐसे ब्रह्मा बाबा शिव बाबा के समान कैसे बने? ఆ విధంగా బ్రహ్మా బాబా శివబాబా సమానముగా ఎలా అయ్యారు? तो क्या विशेषता उन्होंने धारणा की थी? ఏ విశేషతలను అతను ధారణ చేశారు? तो हमें भी सिर्फ उसको फॉलो करना है. మనము కూడా కేవలము ఆయన అడుగులో అడుగులు వేస్తూ వెళ్ళాలి. जैसे कि स्कूल में भी क्या होता है, ఎలాగైతే స్థూలములో కూడా ఏమవుతుందంటే, स्कूल में जब स्कूल में जाते हैं, जब व्यायाम कराते हैं, एक्सरसाइज कराते हैं, तो एक लीडर को स्टेज के ऊपर खड़ा कराते हैं. స్కూల్లో ఎక్సర్సైజులు చేయించేటప్పుడు ఒక లీడర్ని ఎదురుగా నిలబెడతారు. आगे वालों को क्या करना है? सिर्फ वो लोग जैसे करते हैं वैसे हमको फॉलो करना है. जैसे उन्होंने हाथ उठाया, पांव उठाया, गर्दन को मोड़ा, सिर्फ वो जो कहते हैं सिर्फ हमको क्या करना, फॉलो करना है. ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిలబెట్టిన వ్యక్తిని చూస్తూ అతను చేయెత్తితే చేయిస్తారు, కాలెత్తితే కాలెత్తుతారు, అతను ఎలా చేస్తూ ఉంటే అలా చేస్తూ ఉంటారు. तो आप भी कैसे ब्रह्मा बाबा को फॉलो करना है, स्टेप बाय स्टेप. మీరు కూడా బ్రహ్మా బాబాని అడుగడుగులో ఏ విధముగా అనుసరించాలి. तो बाबा ने तो ब्रह्मा बाबा को एग्जाम्पल रखा. శివ్ బాబా బ్రహ్మా బాబాని ఉదాహరణ మూర్తిగా ఉంచారు. और ब्रह्मा बाबा ने सारे कल्प में 84 जन्म लिया और उतना अनुभवी भी थे बाबा. బ్రహ్మా బాబా మొత్తము కల్పములో 84 జన్మలు తీసుకొని అనుభవి ఆత్మగా ఉన్నారు. तो ऐसे आपको ब्रह्मा बाबा को फॉलो भी करना है और शिव बाबा से श्रीमत भी लेना है. మనం బ్రహ్మా బాబాని అనుసరించాలి మరియు శివ్ బాబా యొక్క శ్రీమతాన్ని తీసుకోవాలి. तो बाबा कहते हैं बच्चे फॉलो करना सहज है या मुश्किल है? మరి బాబా అడుగుతారు, పిల్లలు అనుసరించటం కష్టమా లేదంటే సహజమా? कॉपी करना सहज है कि मुश्किल है? మరి కాపీ చేయటము సహజమా కష్టమా? कॉपी माना पीने का कॉफी नहीं है,
जो आगे जो है उनको कॉपी करना, एज इट इज हमको पार्ट निभाना। కాఫీ అంటే తాగే కాఫీ కాదు, అనుసరించడం. ठीक है, तो ब्रह्मा बाबा का नंबर 1 विशेषता था బ్రహ్మా బాబా యొక్క నంబర్ 1 విశేషత ఏమిటంటే सर्ववंश त्यागी। సర్వ వంశ త్యాగి. समय, సమయము, संकल्प, సంకల్పములు, श्वास, శ్వాస, तन, తనవు, मन, మనసు, धन, ధనము, जीवन, జీవితము, अलौकिक जीवन, అలౌకిక జీవితము सब कुछ बाबा को त्याग कर दिया था। అన్నింటినీ బాబాకి అర్పణ చేశాడు, త్యాగం చేసేశారు. याद रखिएगा, त्याग उन्होंने शिव बाबा को किया था। గుర్తుంచుకోండి, త్యాగం అతను శివబాబాకు చేశాడు. लेकिन हम लोग क्या करते हैं, మనం ఏం చేస్తున్నాం? अपने पति के लिए त्याग करते हैं, మనం మన భర్త కోసము త్యాగం చేస్తున్నాం, बच्चों के लिए त्याग करते हैं, పిల్లల కోసం త్యాగం చేస్తున్నాం, और देश के लिए बलिदान करते हैं। దేశం కోసం బలిదానం ఇస్తున్నాం. लेकिन ब्रह्मा बाबा ने किन के लिए किया? కానీ బ్రహ్మా బాబా ఎవరి కోసం చేశారు? शिव बाबा के लिए किया। శివ బాబా కోసం చేశారు. तो ऐसे అదే విధముగా आपको भी सर्वंश त्यागी करना है। మీరు కూడా సర్వవంశ త్యాగీలుగా కావాలి. त्याग माना भगवान के आगे अर्पण होना। త్యాగము అనగా పరమాత్మను ఎదురుగా అర్పణ కావటము. जैसे माताएं क्या करते हैं, माँ बाप को त्याग करते हैं और पति के घर में आके रहते हैं। ఎలాగైతే అమ్మాయిలు తల్లి తండ్రి యొక్క ఇంటిని త్యాగం చేసి అత్తగారింటికి వెళ్తారు. अभी बच्चे पूछते हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతారు, क्या हम सब कुछ छोड़कर सेंटर में आकर बैठना है क्या? మరి మేము అన్ని వదిలిపెట్టి వచ్చి సెంటర్లో కూర్చోమంటారా అంటారు. ऐसा नहीं है। అలా కాదు, लौकिक में रहो, లౌకికములో ఉండండి, अपना पाठ निभाओ, మీ యొక్క పాత్రని అభినయించండి, सारा कर्म करो, మొత్తము కర్మలను చేయండి. लेकिन मन बुद्धि को भगवान को अर्पण करो, మనసు బుద్ధిని భగవంతునికి అర్పణ చేయండి. और ऐसा समझो कि भगवान सब कुछ कर रहा है। భగవంతుడే అన్ని చేస్తున్నాడు అని భావిస్తూ ఉండండి. तो कल मिलन के मुरली में भी बाबा ने यही कहा, నిన్న మిలనము యొక్క మురళిలో కూడా బాబా ఇదే చెప్పారు. दुनिया वाले पूछते हैं तो भगवान कहाँ है? ప్రపంచం వాడు అడుగుతారు పరమాత్ముడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని. तो आपको क्या आंसर देना है? మరి మీరు ఏ సమాధానం చెప్పాలి? बाबा मेरे साथ में ही हैं, బాబా నా తోడే ఉన్నారు, सब कुछ बाबा ही कर रहा है। అంతా బాబానే చేస్తున్నారు. ऐसे मुख से कहना नहीं है, అలా కేవలం నోటితో చెప్పటమే కాదు, लेकिन उन लोगों को उस भगवान का एहसास होना चाहिए। ఎదుటి వాళ్ళకి ఆ విధమైన అనుభూతి కలగాలి. सब कुछ बाबा को देने के बाद అన్నింటినీ బాబాకి ఇచ్చిన తర్వాత ब्रह्मा बाबा ने क्या कहा, मैं एक निमित्त साधन हूं। నేను ఒక నిమిత్త సాధనమును అని భావించాను. अभिमान नहीं आया ब्रह्मा बाबा को, బ్రహ్మా బాబాకు ఎలాంటి అభిమానము రాలేదు. और सारे दुनिया से न्यारे रहे और शिव बाबा से प्यारे रहे। మొత్తం ప్రపంచానికి అతీతముగా అయ్యారు, శివ్ బాబాకు ప్రియముగా అయ్యారు. तो पहला कदम है मैंपन का त्याग। మొదటి అడుగు ఏమనగా నేను అనే దాన్ని త్యాగం చేశారు. जब अब सारे दिन मन बुद्धि भगवान को अर्पण करते हो तो तन और धन ऑटोमेटिकली अर्पण हो जाता है। ఎప్పుడైతే మనము మనసు బుద్ధిని పరమాత్మనికి అర్పణ చేస్తామో తనువు యొక్క సంబంధాలు ధనము ఆటోమేటిక్ గా వాటి వెంట వెళ్తాయి. अभी आपका तन बाबा के घर में है या आपके पास जो धन है आपने यज्ञ में दे दिया, तो कोई ऑपोजिशन कर सकते हैं, आप क्यों दे रहे हो? మీరు ఇంట్లో ఉన్నారు, మీ తనువు మీ దగ్గర ఉన్నది, మీ ధనము ఇప్పుడు బాబాకి యజ్ఞములో పెట్టాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఆపోజిషన్ చేస్తారు. और आप सेंटर में जाएंगे, सेवा करेंगे तो लौकिक वाले ऑब्जेक्शन भी कर सकते हैं.
మీరు లౌకికంలో ఉంటూ సెంటర్కి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళు మీకు అబ్జెక్షన్ పెడతారు. लेकिन आपने मन बाबा को कब दिया है किसी को पता नहीं चलता है, सिर्फ आपको मालूम रहता है। కానీ మీరు మనసును బాబాకి ఇచ్చినట్లయితే అది మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. लेकिन मन बाबा को कब देना है? सिर्फ सेंटर में देना है क्या, मधुबन में देना है क्या, अमृत वेले में देना है क्या? ऐसा नहीं है। మరి మనసుని ఎప్పుడు మనం బాబాకి ఇవ్వాలి? కేవలం అమృత వేళ ఇవ్వాలా, మధుబన్లోనే ఇవ్వాలా, సెంటర్లోనే ఇవ్వాలా? అలా కాదు. सदा आप मन बाबा के हाथ में दे सकते हैं। సదా మీ మనసుని పరమాత్ముడి చేతికి ఇవ్వవచ్చు. लेकिन मन कहाँ है? కానీ మనసు ఎక్కడుంది? तन के अंदर है। తనువు యొక్క లోపల ఉంది. तो मन यूज करना चाहिए तो तन भी तो चाहिए ना। మరి మనసును ఉపయోగించాలి అంటే శరీరం కూడా కావాలి. तो तन और धन ऑटोमेटिकली ईश्वरीय कार्य में यूज हो जाएगा। అప్పుడు తనువు ధనము రెండూ కూడా తప్పకుండా ఈశ్వరీయ కార్యములో ఉపయోగపడతాయి. लेकिन देने का भाव, निस्वार्थ भाव आपके पास रहना चाहिए। కేవలం ఇవ్వాలి అనే నిస్వార్థమైన భావన మీకు ఉండాలి. तो शिव बाबा के ऊपर इतना निश्चय, प्यार, अभिमान वो रहना चाहिए। అంతగా శివబాబా మీద మీకు ప్రేమ నిశ్చయము ఉండాలి. हाँ, और बाबा ने कहा दूसरा कदम, బాబా రెండవ అడుగు గురించి చెప్తున్నారు. सदा आज्ञाकारी। సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. जो भी बाबा मुरली में कहते थे तो आज्ञा समझकर हर बात ब्रह्मा बाबा फॉलो करते थे। ఏవైతే శివబాబా మురళిలో చెప్పేవారో వాటన్నింటినీ ఆజ్ఞలుగా భావించి ప్రతి ఆజ్ఞని ప్రతి కర్మలో బ్రహ్మా బాబా చేసి చూపించేవారు. भले वो स्व पुरुषार्थ के बारे में हो या सेवा के बारे में हो या यज्ञ पालना के बारे में हो, जो भी डायरेक्शन मिलता था तो ब्रह्मा बाबा फॉलो करते थे। అది స్వపురుషార్థం కోసమైనా సేవ కోసమైనా యజ్ఞము యొక్క పాలన గురించైనా ఏ ఆజ్ఞ శివబాబా నుండి లభించినా దాన్ని వెంటనే బ్రహ్మా బాబా అనుసరించేవారు. जैसे अभी लौकिक गवर्नमेंट क्या करते हैं? ఏ విధంగా అయితే లౌకిక ప్రభుత్వం ఏం చేస్తుంది? अभी कोरोना आ गया तो संडे कर्फ्यू है, लॉकडाउन है, घर से बाहर नहीं जाना है, तो उन्होंने आज्ञा निकाला तो तुरंत हम क्या करते हैं, उसको फॉलो करते हैं। ఏ విధంగా అయితే కరోనా సమయంలో ఈ రోజు ఆదివారం కర్ఫ్యూ అని చెప్పగానే ఆటోమేటిక్ గా అంతటా కూడా బంద్ అయి ఉంటుంది, బయటికి వెళ్ళనివ్వరు. ఆ ఆజ్ఞ వెంటనే ఆఫీసర్స్ ఫాలో చేస్తారు. वैसे ही मुरली द्वारा बाबा हमको ये सिखाते हैं बच्चे क्या करना है क्या नहीं करना है। అదే విధముగా మురళి ద్వారా బాబా మనకు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నేర్పిస్తున్నారు. लेकिन हम बच्चे क्या करते हैं, बाबा का जो आज्ञा है वो सीरियस नहीं लेते हैं। కానీ మనం ఏం చేస్తామంటే బాబా యొక్క సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సీరియస్ గా తీసుకోం. गवर्नमेंट का आज्ञा फॉलो नहीं करेंगे, वो दंड लगाएंगे और जेल में भेज देंगे। గవర్నమెంట్ యొక్క ఆజ్ఞ మన్నించకపోతే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. हाँ, लेकिन तो फाइन तो पेमेंट करना पड़ेगा। వాళ్ళకి కనీసం ఫైన్ అయినా కట్టించుకుంటారు. लेकिन यहाँ भी आपने मन से गलती की, अवज्ञा की, आपको भी फाइन पेमेंट करना पड़ेगा। ఇక్కడ కూడా మనం మనసుతో అవజ్ఞ చేసినా సరే మనం ఫైన్ చెల్లించవలసిందే. कैसे? ఎలాగా? मन बीमार रहेगा, टेंशन में रहेगा, विघ्न में रहेगा, चिंता में रहेगा, अशांति में रहेगा, ये सभी क्या है, ईश्वरीय गवर्नमेंट का आपने आज्ञा पालना न की, उसका फाइन आपको पेमेंट करना पड़ेगा। ఈశ్వర ఆజ్ఞని మనం పాలన చేయలేదు కాబట్టి మన మనసు అనారోగ్యంగా ఉండటం, చింతపడటం, టెన్షన్ పడటం, ఎక్కువగా ఆలోచించటము, ఈ విధంగా మనసు చాలా పాడైపోతుంది. ఇదే మన మనసుకు లభించే శిక్ష. अभी कोरोना के टाइम में कितना पब्लिक लोगों ने फाइन पेमेंट कर दिया, हेलमेट नहीं लगाया तो भी फाइन देना पड़ता है। जैसे लौकिक गवर्नमेंट का रूल रहता है वैसे ईश्वरीय गवर्नमेंट का भी रूल रहता है।
ఏ విధంగా అయితే కరోనా సమయంలో ఎంతో మంది హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకి ఫైన్ విధించారు, ఎలాగైతే లౌకిక గవర్నమెంట్ ఫైన్ విధిస్తుందో అదే విధంగా అలౌకిక గవర్నమెంట్ లో కూడా ఈశ్వరి నియమాన్ని పాటించకపోతే మనకు కూడా ఫైన్ పడుతుంది. ब्रह्मा बाबा का पार्ट तो यज्ञ में स्पेशल था, బ్రహ్మా బాబా యొక్క పాత్ర యజ్ఞములో చాలా విశేషమైనది. क्योंकि यज्ञ में माता भी वो है, पिता भी वो है. ఎందుకంటే యజ్ఞములో తల్లి ఆయనే, తండ్రి ఆయనే. बड़ी माँ, यज्ञ को संभालने वाला माँ भी है, स्थूल के शरीर के रूप में बाप भी है. యజ్ఞము యొక్క పెద్ద తల్లి ఉన్నారు, అలాగే తండ్రి కూడా ఉన్నారు. हाँ, तो यज्ञ का पालना बंद करने के लिए भी निमित्त बने और सदा आज्ञाकारी बने. యజ్ఞము యొక్క పాలన చేయటానికి కూడా నిమిత్తముగా ఉన్నారు, సదా ఆజ్ఞాకారిగా ఉన్నారు. और कभी भी ये नहीं कहा कि मैं कर रहा हूँ, मैं कर रहा हूँ, ऐसा मैंपन नहीं लाया, सिर्फ मैं इंस्ट्रूमेंट हूँ, बाबा कर रहा है, ऐसे कहा. ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాను అని అనుకోలేదు. నేను కేవలం పరమాత్ముడి యొక్క చేతిలో వస్తువులున్నాను, పరికరాలు ఉన్నాను. బాబా చేయిస్తున్నారని చేసి చూపించారు. तो जी हुजूर कहा, हर बात में जो बाबा ने मुरली द्वारा जो इंस्ट्रक्शन दी, हाँ जी ओके कहा. ప్రతి విషయములో జీ హుజూర్ అన్నారు, హా జీ అన్నారు. एक बार क्या हुआ था, ब्रह्मा बाबा का बेटी का तबीयत ठीक नहीं था. ఒకసారి ఏం జరిగిందంటే బ్రహ్మా బాబా యొక్క కూతురుకి అనారోగ్యంగా ఉంది. ठीक है, तो कितना भी मेडिसिन दे दिया तो कम नहीं हो रहा था. ఎన్ని మందులు వాడినా సరే అనారోగ్యం తొలగిపోవటం లేదు. उस समय ब्रह्मा बाबा ने क्या किया, बाजू में बेटी को बिठाया और संदेशी को वतन में भेज दिया. ఆ సమయంలో బ్రహ్మా బాబా ఏం చేశారంటే తన కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకొని సందేశాల్ని వతానికి పంపించారు. और कहा इनको बुखार है, बाबा क्या करना है. సందేశ్ అడిగారు, బాబా ఈ అమ్మాయికి అనారోగ్యంగా ఉంది, జలుబు చేసింది, ఏం చేయమంటారు? इतना ज्यादा बुखार है. చాలా ఎక్కువ జలుబుగా ఉంది. हाँ, तो बाबा ने कहा उनको लेकर जाओ और आइस से उनको स्नान कराओ. అప్పుడు బాబా చెప్పారు, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఐస్ తో స్నానం చేయించండి అని చెప్పారు. ठीक है, वो संदेश लेकर संदेशी आकर ब्रह्मा बाबा को कहा. ఆ సందేశం తీసుకొచ్చామా, సందేశాన్ని తీసుకొని బ్రహ్మా బాబాకు వచ్చి చెప్పారు. तो शिव बाबा का आज्ञा था. శివ బాబా యొక్క ఆజ్ఞ ఉన్నది. तो एक सेकंड भी ब्रह्मा बाबा ने सोचा नहीं, अपने बेटी को भेज दिया, आप आइस से स्नान करके आ जाओ. బ్రహ్మా బాబా ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, వెంటనే కూతుర్ని నువ్వు ఐస్ తో స్నానం చేసిరా అని చెప్పేసి పంపించారు. और हमें किसी ने कहेंगे कि बुखार आया है, आइसक्रीम खा लो, आइसक्रीम से स्नान करो, तो हमारे मन में कितना क्वेश्चन आता है, कितना डाउट आता है. జలుబు చేసినప్పుడు ఎవరైనా మనల్ని ఐస్ క్రీమ్ తినండి లేకపోతే ఐస్ నీటితో స్నానం చేయండి అని చెప్తే మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి. तो ब्रह्मा बाबा के मन में वो नहीं आया. బ్రహ్మా బాబా యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు రాలేదు. लेकिन आइस से स्नान तो नहीं हुआ, उस समय वो प्रॉब्लम सॉल्व हो गया था. ఐస్ తో స్నానం ఏం చేయలేదు, కానీ స్నానానికి కూర్చున్నారు. ఆ సమయంలో ఆ ప్రాబ్లం ని బాబా సాల్వ్ చేశారు. तो शिव बाबा ने जो कहा उसे बाबा ने फॉलो किया. ऐसे आपको भी बाबा समान बनना है तो ब्रह्मा बाबा को फॉलो करना है, आज्ञाकारी बनना है. శివ బాబా ఏం చెప్పారో అది బ్రహ్మా బాబా ఆజ్ఞను పాలన చేశారు. మనము కూడా అలా కావాలి. और तीसरा कदम है, మూడవ అడుగు हर संकल्प में वफादार. ప్రతి సంకల్పంలో విశ్వాస పాత్రుడిగా ఉన్నారు. जैसे लौकिक में नारी शादी करके आती है तो क्या करती है, ఏ విధంగా అయితే లౌకికములో భార్య పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తుంది? उनके मन में सिर्फ पति ही रहता है और कोई पुरुष मन में नहीं आता है. ఆమె మనసులో కేవలం భర్త మాత్రమే ఉంటారు, స్వప్నములో కూడా పరపురుషుణ్ణి జ్ఞాపకం చేయదు. वैसे ही जब शिव बाबा ब्रह्मा बाबा को मिले, उसके बाद सदा ब्रह्मा बाबा ने अपने मन को शिव बाबा को रखा था. न लौकिक वाले, न लौकिक परिवार वाले, न अलौकिक परिवार वाले, किसी को भी मन में नहीं रखा, सिर्फ शिव बाबा को रखा.
అదే విధంగా బ్రహ్మా బాబా కూడా ఎప్పుడైతే శివబాబా తనకు లభించారో తన హృదయంలో ఎప్పుడూ శివబాబానే సదా ఉంచుకున్నాడు. లౌకిక పరివారం వాళ్ళ కానీ అలౌకిక పరివారం వాళ్ళ కానీ ఎవరిని కూడా తన మనసులో ఉంచుకోలేదు. इतना विशाल जिम्मेदारी था, निमित्त होकर वफादारी के बल से यज्ञ चलाया। ఎంత విశాలమైన కార్యమైనా సరే నమ్మకందారిగా విశ్వాసపాత్రుడిగా ఉండి యజ్ఞాన్ని నిమిత్త భావంతో నడిపించారు. शिव बाबा ने कहा, ब्रह्मा बाबा ने करके दिखाया। శివబాబా చెప్పారు, బ్రహ్మాబాబా చేసి చూపించారు. क्योंकि ब्रह्मा बाबा को मालूम था शिव बाबा ने जैसे कहा वैसे मैं करूंगा तो जिम्मेदार शिव बाबा है, मैं नहीं हूँ। ఎందుకంటే బ్రహ్మాబాబాకు తెలుసు శివబాబా ఏది చెప్తేనే అది చేస్తే దాని బాధ్యత ఆయనది అని. तो हर परिस्थिति को ब्रह्मा बाबा ने सहज पार किया और लोगों को भी कराया। ప్రతి పరిస్థితిని బ్రహ్మాబాబా ఈ విధంగా దాటివేశాడు, అదే విధంగా పిల్లలందరినీ కూడా దాటించాడు. तो अपने को चेक कीजिएगा, हम कितना शिव बाबा से वफादार है। కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను శివబాబాతో ఎంత నమ్మకందారిగా ఉన్నాను, విశ్వాసపాత్రుడిగా ఉన్నాను. तो शिव बाबा का बात हम सुनते हैं या लौकिक वालों का सुनते हैं? మనం శివబాబా మాట వింటున్నామా, లౌకికం వాళ్ళ మాట వింటున్నామా? तो पहले हम मुरली पढ़ते हैं या पति का फोन पहले अटेंड करते हैं? మనం మురళి వింటామా మొదట, లేదంటే భర్త యొక్క ఫోన్ లో మాట్లాడతామా? आत्मा को पहले ब्रेकफास्ट खिलाते हैं या शरीर को दिलाते हैं? మనం మొదట బ్రేక్ఫాస్ట్ ఆత్మకు తినిపిస్తున్నామా, దేహానికి తినిపిస్తున్నామా? समस्या आया तो पहले आप हल करने के लिए जाते हैं या शिव बाबा को पूछते हैं? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు మనమే ప్రయత్నిస్తామా దాన్ని తొలగించుకోవడానికి, లేదంటే శివబాబాని సలహా అడుగుతామా? या और कोई मनुष्य आत्माओं का हेल्प लेते हैं? లేదంటే ఏదైనా మనుష్యాత్మల యొక్క సహాయం తీసుకుంటున్నామా? ये चेक करना है। ఇది మనం ప్రతి క్షణం పరిశీలించుకోవాలి. और चौथा कदम है विश्व सेवाधारी। 4వ అడుగు విశ్వ సేవాధారి. तो सेवा में भी क्या विशेषता था? సేవలో కూడా ఏమి విశేషత ఉన్నది? अति निर्माण, माना सदा लोगों को कल्याण होना चाहिए, कल्याण होना चाहिए, निर्माण का भाव था। సదా నిర్మాణ భావములో ఉన్నారు. दूसरा है वर्ल्ड सर्वेंट, सर्वेंट थे, मैं मालिक हूँ, मैं दे रहा हूँ, मेरे से ही हो रहा है, करके अभिमान नहीं था। విశ్వ సేవాధారిగా ఉన్నారు, ఎలాంటి అభిమానము లేదు. दूसरी तरफ ज्ञान का अथॉरिटी भी था। రెండో వైపు జ్ఞానము యొక్క అథారిటీ కలిగి ఉన్నారు. जितना निर्माण थे उतना निश्चिंत चक्रवर्ती भी थे। ఎంత నిర్మాణముగా ఉన్నారో అంత నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు. सत्यता और निर्भयता था। సత్యత నిర్భయత ఉన్నది. बहुत सारे लोगों ने कहा ये ज्ञान गलत है। అనేక మంది ఈ జ్ఞానము తప్పుడు జ్ఞానము అన్నారు. राजनेताओं ने अपोज किया, రాజనేతలు వ్యతిరేకించారు, धर्म नेताओं ने भी अपोजिशन किया, ధర్మనేతలు కూడా వ్యతిరేకించారు. बहुत परिस्थितियां आ गई, అనేకమైన పరిస్థితులు వచ్చాయి. बहुत सारे लोग आकर झगड़ा करने लगे అనేక మంది వచ్చి తగాదలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. और यज्ञ के बिल्डिंग में आग भी लगाया। యజ్ఞము యొక్క ఇంటికి నిప్పు కూడా అంటించారు. और यज्ञ में बेगरी का पात्र भी आ गया। యజ్ఞములో ధనమంతా కూడా అయిపోయింది. और पुराने पुराने सीनियर बच्चे भी यज्ञ को डाइवर्स देकर भी चले गए। చాలా చాలా పాత పిల్లలు కూడా యజ్ఞములకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. फिर भी ब्रह्मा बाबा का मन एक सेकंड भी विचलित नहीं हुआ, इतना पक्का थे, ज्ञान 100% एक्यूरेट है, शिव बाबा भी 100% भगवान है। బ్రహ్మా బాబా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒక్క సెకను కూడా విచలితము కాలేదు, నిశ్చింతగా ఉన్నారు. निर्माण भाव था, निमित्त भाव था, నిర్మాణ భావము నిమిత్త భావంతో ఉన్నారు. और बेहद के भाव में थे। అనంతమైన భావంలో ఉన్నారు. लेकिन हम लोग क्या करते हैं? మరి మనం ఏం చేస్తాం? मुझे लक्ष्मी नारायण बनना है, నేను లక్ష్మీనారాయణగా కావాలి, मेरा ये समस्या का परिहार सॉल्यूशन होना चाहिए, నాకు ఈ సమస్య యొక్క పరిష్కారం లభించాలి, ये परिवार, मेरा परिवार ठीक होना चाहिए, నా కుటుంబం అంతా మంచిగా ఉండాలి, मेरा सेंटर ठीक होना चाहिए, నా సెంటర్ బాగుండాలి.
हमारे सेंटर में तो इतना स्टूडेंट्स आता है, उनके कंपैरिजन में हमारा सेंटर बहुत अच्छा है. మా సెంటర్కి ఎంతమంది విద్యార్థులు వస్తారు అని వాళ్ళతో పోల్చుకుని అది బాగానే ఉంది అనుకుంటున్నాం. हम तो 4 सेंटर चलाते हैं, वो तो एक ही सेंटर चलाते हैं. నేను 4 సెంటర్ నడిపిస్తున్నాను, వాళ్ళైతే ఒక సెంటర్ నడిపిస్తున్నారు. हमारे सेंटर में लोग ही नहीं आते हैं, ऐसे अपमान का फीलिंग भी करते हैं. ఒక్కోసారి మా సెంటర్కి ఎవరు రావట్లేదు అని అపమానం యొక్క ఫీలింగ్ కూడా వస్తుంది. लेकिन ब्रह्मा बाबा ने क्या किया? కానీ బ్రహ్మా బాబా ఏం చేశారు? जो भी सेवा करते थे विश्व के प्रति, ఏ సేవ చేసినా విశ్వ సేవ కోసం చేశారు. ब्रह्मा बाबा मधुबन में रहते थे. బ్రహ్మా బాబా మధుబన్లో ఉన్నారు. बाबा ने ये नहीं कहा कि मधुबन मैं ही संभालता हूँ, कर्नाटक आप संभालो, उत्तर प्रदेश आप संभालो, महाराष्ट्र आप संभालो करके बच्चों को डिवाइड करके नहीं दिया. బ్రహ్మా బాబా మధుబన్లో ఉండి నేను మధుబన్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కర్ణాటక చూసుకో, నువ్వు వెళ్ళి మహారాష్ట్ర చూసుకో, నువ్వు వెళ్ళి ఢిల్లీ చూసుకో అని పిల్లలకి భాగాలు పంచివ్వలేదు. तो एक ही जगह पर रहकर सदा उनके मन में बेहद का भाव विश्व के तरफ था. ఒకే స్థానంలో ఉంటూ ఆయన మనసు ఎప్పుడూ కూడా అనంతమైన విశ్వ సేవలో ఉన్నది. तो आपको भी सदा विश्व सेवाधारी बनना है. మీరు కూడా సదా విశ్వ సేవాధారిగా కావాలి. जब भी बाबा के पास जाते हो, आपको ये संकल्प करना है, ఎప్పుడైనా మీరు బాబా దగ్గరికి వెళ్తే ఈ సంకల్పం చేయాలి. बाबा जब मैं मेरा मन बुद्धि आपके हाथ में देता हूँ, నేను ఎప్పుడైతే నా మనసు బుద్ధిని బాబాకి ఇస్తానో तो उस मन बुद्धि द्वारा आपके शक्ति को सारे विश्व को दे दो, ऐसे आपको संकल्प करना है. నా మనసు బుద్ధి ద్వారా మీ శక్తిని మొత్తం విశ్వానికి ఇవ్వండి అని సంకల్పం చేయాలి. शिवरात्रि के लिए करो, ये प्रोग्राम के लिए करो, ये पेशेंट के लिए करो, ऐसा नहीं है, सारे विश्व के लिए करना है. శివరాత్రి కోసం సహాయం చేయండి, లేకపోతే ఈ విద్యార్థి కోసం సహాయం చేయండి, ఈ విద్యార్థి కోసం సహాయం చేయండి అని ఇలా సంకల్పం చేయకూడదు. మొత్తం విశ్వానికి పరమాత్ముడి యొక్క శక్తి వారిని సంకల్పం చేయాలి. और जिस किसी ने भी आपको कहा आपको हेल्प के लिए, बाबा को बताइए, बाबा ये आत्मा को ये प्रॉब्लम है, ये सेवा ऐसा है, कहिएगा. लेकिन उसके साथ साथ हर रोज विश्व के लिए भी थोड़ा समय और ज्यादा समय देना चाहिए. ఎవరైనా ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది బాబాకు చెప్పండి అంటే అలా చెప్పండి. కానీ ప్రతిరోజు కూడా కొంత సమయము విశ్వాత్మలందరి గురించి సేవ చేయాలి. ज्यादा समय विश्व के लिए रखना है. ఎక్కువ సమయం విశ్వం కోసమే ఇవ్వాలి. तो सिर्फ आप साधन हो, लेकिन सेवा करने वाला शिव बाबा है. మనం కేవలం సాధన మాత్రమే, సేవ చేసేవారు శివ బాబా. तो सदा विश्व निर्माण करने के लिए सोचते थे, लेकिन खुद अपने को निमित्त समझते थे. బాబా బ్రహ్మా బాబా సదా తన నిమిత్తంగా భావించాడు. और निर्माण करते थे. నిర్మాణం చేశాడు, విశ్వ యొక్క నవనిర్మాణం చేశాడు. लेकिन हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తున్నామంటే ये सेंटर मैंने बनाया, ఈ సెంటర్ నేను కట్టాను, ये स्टूडेंट्स मेरे हैं, ఈ విద్యార్థులు నా విద్యార్థులు, ये ज्ञान मैं सुना रहा हूँ, ఈ జ్ఞానం నేను వినిపిస్తున్నాను, तो मेरा अनुभव कह रहा हूँ, నా అనుభవం చెప్తున్నాను, और ये घर है ना मैंने बनाया है, ఈ ఇల్లు నేను కట్టించాను, और ये कार मेरा है, ఈ కార్ నాది. और ये है हमारे में और ब्रह्मा बाबा में डिफरेंस. ఇదే మనకు బ్రహ్మా బాబాకు తేడా. ब्रह्मा बाबा ने क्या किया? బ్రహ్మా బాబా ఏం చేశారు? जो कुछ भी उनका था सब कुछ बाबा के हाथ में दे दिया विश्व कल्याण के लिए. తన దగ్గర ఏదైతే ఉందో అదంతా బాబా చేతికి ఇచ్చేశారు విశ్వ కళ్యాణం కోసం. लेकिन हम लोग क्या करते हैं? మరి మనం ఏం చేస్తున్నాం? हमने तो निमित्त टीचर के हाथ में इस प्रोग्राम के लिए पैसा दिया था, लेकिन उन्होंने तो वो प्रोग्राम के लिए यूज किया करके हमारे मन में संकल्प आता है. మనము నిమిత్త అక్కయ్య గారికి ఈ సేవ కోసం ధనం ఇచ్చాము, కానీ ఆమె వాటిని వేరే వాటికి ఉపయోగించింది అని మనం ఆలోచిస్తున్నాం. वो काम आपका नहीं है. అది మన పని కాదు. तो आपने क्या है, ईश्वरीय सेवा के लिए, विश्व सेवा के लिए आपने पैसा दे दिया, आपका काम खत्म. बाकी कैसे यूज करना है वो शिव बाबा जानता है. आपने शिव बाबा को दिया है, आपको उसके प्रति सोचने का जरूरत नहीं है. మీరు ఏది ఇచ్చినా సరే విశ్వ సేవ కోసం శివ బాబాకి ఇచ్చారు. అది వాళ్ళ నిమిత్తంగా ఉన్న వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో దాని గురించి మనకు సంబంధం లేదు.
खुद ब्रह्मा बाबा के पास धन था, फिर भी उन्होंने अपने नाम पर नहीं रखा, ओम मंडली बना के मम्मा बाबा को उसका लीडर बना के सब कुछ अपना जायदाद शिव बाबा और यज्ञ को ट्रस्ट को समर्पित किया। బ్రహ్మా బాబా దగ్గర తన దగ్గర అయితే ధనం ఉన్నదో ఆ ధనానంతా తన పేరు మీద ఉంచుకోలేదు. ఓం మండలి పేరుతో ట్రస్ట్ తయారు చేసి ఎవరైతే సిస్టర్స్ నిమిత్తంగా ఉన్నారో వాళ్ళకి ఒప్పచెప్పాడు. वैसे ही आपको ब्रह्मा बाप समान बनना है तो सदा आपके आगे विश्व रहना है और विश्व के कल्याण के बारे में सोचना है. మనం బ్రహ్మా బాబా సమానముగా కావాలి అంటే మన ఎదురుగా సదా విశ్వం ఉండాలి, విశ్వం యొక్క కళ్యాణం కోసం నిమిత్తంగా కావాలి. विश्व माना तीनों लोक, విశ్వం అనగా మూడు లోకాలు. लेकिन ऐसा भी नहीं होना चाहिए विश्व कल्याण करना है माना वो टेंशन भी नहीं रहना चाहिए, करना है करना है करना है, वो टेंशन नहीं, अटेंशन रहे लेकिन वो अटेंशन टेंशन में परिवर्तन ना हो. విశ్వ కళ్యాణం చేయాలి చేయాలని టెన్షన్ పడవద్దు, కేవలం అటెన్షన్ లో ఉండండి. అటెన్షన్ లో ఉంటే టెన్షన్ రాదు. కానీ కొంతమంది అటెన్షన్ లో పరివర్తన చేసుకుంటారు. तो टेंशन कब आता है, अटेंशन कब आता है? మరి టెన్షన్ ఎప్పుడు ఉంటుంది, అటెన్షన్ ఎప్పుడు ఉంటుంది? मन द्वारा आप सेवा करने के लिए जाएंगे तो टेंशन रहेगा. మనసు ద్వారా మనం సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు టెన్షన్ ఉంటుంది. सिर्फ मन परमात्मा के हाथ में देकर परमात्मा कर रहा है कि नहीं कर रहा है, सिर्फ उसके तरफ अटेंशन रखो, तब टेंशन नहीं आएगा. మన మనసుని పరమాత్ముడికి ఇచ్చి పరమాత్ముడు మన మనసు ద్వారా సేవ చేస్తున్నారా చేయట్లేదా అని కేవలం అటెన్షన్ ఉంచండి అంతే. इस मुरली में बाबा ने और एक सीक्रेट बताया है. ఈ మురళిలో బాప్ దాదా ఇంకొక అత్యంత రహస్యాన్ని చెప్పారు. छोटे छोटे दिल वालों के दिल में मैं नहीं रहता हूँ. చిన్న చిన్న హృదయం కలిగిన వాళ్ళలో నేను ఉండను. फिजिकल दिल के बारे में बाबा ने नहीं बताया, బాబా ఫిజికల్ గుడ్డ గురించి చెప్పటం లేదు. लेकिन छोटे छोटे इच्छा रहता है ना, मेरा सेंटर, मेरा जोन, मेरा देश, मेरा परिवार, इन लोगों के दिल में मैं नहीं रहता हूँ. నా కుటుంబము, నా సెంటరు, నా జోను, నా ఏరియా ఇలా అనే వాళ్ళ యొక్క హృదయాల్లో నేను ఉండను. बेहद की बाबा बेहद के संकल्प करने वाले, बेहद विश्व के लिए जो समय संकल्प देते हैं, उनके दिल में ही मैं रहता हूँ. అనంతమైన తండ్రి అనంతమైన సేవ కోసం ఎవరైతే సంకల్పాలు చేస్తూ ఉంటారో వారి హృదయంలో నేను ఉంటాను. ठीक है, इसीलिए अपने सोच चिंतन संकल्प को परिवर्तन करना बहुत जरूरी है. కాబట్టి మన ఆలోచనల్ని మన సంకల్పాల్ని పరివర్తన చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. इसलिए हम क्या करते हैं, भाई जी इतना साल हो गया फिर भी शिव बाबा का अनुभूति हमको क्यों नहीं होता है? रीजन ये है कि बाबा का सोच के अनुसार आप क्या नहीं करते हो, ऐसे संकल्प समय पुरुषार्थ नहीं करते हो. అందుకని చాలా మంది ఏమంటారంటే బాబా మేము ఇన్ని సంవత్సరాల నుంచి పురుషార్థం చేస్తున్నాము, మాకు ఎలాంటి అనుభూతులు జరగటం లేదు అంటారు. ఎందుకంటే సమయం అనుసారముగా విధి అనుసారముగా బాబా ఏం చెప్తున్నారో అది చేయటం లేదు. और पांचवा कदम है, ఐదవ అడుగు ఏమిటంటే कर्म बंधन मुक्त, कर्म संबंध मुक्त. कर्म बंधन मुक्त, कर्म संबंध मुक्त. कर्म बंधन माना क्या है? कभी कभी कोई बीमारी आता है, कोई गुस्सा करता है, कोई क्रोध करता है, कोई गाली देता है, तो उससे भी डिटैच. ఏదైనా అనారోగ్యం రావటం కానీ, ఎవరైనా తిట్టడం కానీ, ఎవరైనా అవమానించడం కానీ, ఇవన్నీ కూడా కర్మ బంధనాలు. ఆ కర్మ బంధనం నుండి ముక్తిగా ఉన్నారు. कर्म संबंध माना, కర్మ సంబంధం అంటే ఏమిటి? ये ईश्वरी परिवार के हैं, ये ब्रह्म कुमार कुमारी है, ये मेरा परिवार का है, एक कर्म संबंध है. వీళ్ళు ఈశ్వరీ పరివారం వాళ్ళు, వీరు బ్రహ్మ కుమార్ కుమారీలు, వీళ్ళు నా లౌకిక కుటుంబం వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు, ఇవన్నీ సంబంధాలు. इससे भी डिटैच होकर सारे दुनिया वाले मेरे ही हैं. उसमें उन्होंने डिवीजन नहीं किया कि ये बहुत अच्छा ज्ञान सुनाते हैं, भोग अच्छा बनाते हैं, और ये तो मुस्लिम वाले हैं, हिंदू वाले हैं, ये मधुबन वाले हैं, ऐसे डिवीजन नहीं किया, सब लोगों को एक ही जैसे देख लिया. బాబా ఎలాంటి డివిజన్లు చేయలేదు. వీళ్ళు మధుబన వాళ్ళు, వీళ్ళు బాగా సేవ చేసేవాళ్ళు, వీళ్ళు బాగా జ్ఞానం వినిపించేవాళ్ళు, వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, ఎలాంటి సంబంధము లేదు. उसके बाद बाबा ने कहा सबसे डिटैच होकर फरिश्ता, इस दुनिया से मुझे किसी से भी रिश्ता नहीं.
ఈ విధముగా చేస్తూ అన్నింటికి అతీతంగా అయ్యి ఫరిస్తాగా అయ్యారు. ఈ ప్రపంచముతో నాకు ఎలాంటి సంబంధం లేదు. हाँ, फिर भी ब्रह्मा बाबा यहाँ क्यों थे? మరి అయినా సరే బ్రహ్మా బాబా ఇక్కడ ఎందుకున్నారు? सिर्फ शिव बाबा का शक्ति सारे दुनिया को देने के लिए ब्रह्मा बाबा थे। కేవలం శివబాబా యొక్క శక్తిని మొత్తం ప్రపంచానికి ఇవ్వటానికి ఇక్కడ ఉన్నారు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి यहाँ हर रोज अंधेरा आता है, रात होता है, ఇక్కడ ప్రతిరోజు చీకటి పడుతుంది, ఉదయం తెల్లవారుతుంది. तो अंधकार को निकालने के लिए सूर्य आता है। మరి అంధకారాన్ని తొలగించడానికి సూర్యోదయం అవుతుంది. हाँ, तो सूर्य इस दुनिया में रोशनी तो देता है, సూర్యుడు ఉదయం ఉదయమే వెలుగునిస్తారు. ठीक है। जब वो रोशनी देता है, वो सूर्य किसी का बाप, किसी का भाई, किसी का बहन, ऐसा कुछ है क्या? किसी के साथ उनका संबंध है क्या? మరి వెలుగునిచ్చే సూర్యుడికి వీళ్ళు నా పిల్లలు, ఇది నా దేశము, ఇది నా రీజను, ఇది నా చెట్లు, ఇది నా భూమి అని అనుకుంటాడా? उस रोशनी में कोई कुछ अच्छा भी कर्म करे, बुरा भी कर्म करे, कोई गायन करे, कोई रोए, कुछ भी करे, उसका उसके ऊपर कुछ भी रिजल्ट नहीं आता है। ఆ సూర్యుడి యొక్క వెలుగులో పాపం చేసేవాళ్ళు ఉన్నారు, పుణ్యం చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసేవాళ్ళు ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఉన్నారు, నిందించేవాళ్ళు ఉన్నారు, పొగిడేవాళ్ళు ఉన్నారు. ఏది చేసినా సరే ఆయనకి ఎలాంటి ప్రభావము పడదు. हर रोज उनका जो ड्यूटी है रोशनी देने का, उस समय वो देता ही रहता है, अपना काम करते रहता है। उनके रोशनी से दुनिया वाले क्या करते हैं उसकी तरफ वो अटेंशन नहीं रखते हैं। ప్రతిరోజు ఆయన కర్తవ్యం ఏదైతే ఉన్నదో వెలుగునివ్వటము, దాన్ని ఇస్తూనే ఉంటాడు. ప్రపంచం వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ వెలుగులో అతనికి ఎలాంటి సంబంధం లేదు. हाँ, और दुनिया वाले से उनके कर्म के लिए फीस, पैसा, नाम, मान, शान, गायन कोई भी नहीं लेते। ప్రపంచం వాళ్ళు ఆయన యొక్క కర్తవ్యానికి గౌరవాన్ని కానీ ఫీజులు కానీ అలాంటివి ఏమి చెల్లించరు. हाँ, उसका एक्सपेक्टेशन भी सूर्य को नहीं है। అలాంటి భావన కూడా సూర్యుడికి లేదు. वैसे आपको भी वैसा ही बनना है। మనం కూడా అదే విధంగా కావాలి. तो नष्ट मोह स्मृति स्वरूप, నష్టో మోహ స్మృతి స్వరూపముగా కావాలి. ऐसे बनने से आप समीप और समान बन सकते हैं। ఆ విధముగా అయినట్లయితే మీరు సమీపముగా సమానముగా కాగలుగుతారు. अभी चेक कीजिएगा इस 5 कदम में हम कितना तक ब्रह्मा बाबा समान हैं। ఇప్పుడు చెక్ చేసుకోండి, ఈ 5 అడుగుల్లో నేను ఎంత బ్రహ్మా బాబా సమానముగా వేశాను. समर्पित तो हुए हैं, लेकिन सर्वंश समर्पित हैं या थोड़े थोड़े समय के लिए समर्पित हैं? సమర్పితమైతే అయ్యారు, కానీ సర్వ వంశ సహితముగా సమర్పితమయ్యారా, కొద్ది కొద్దిగా అయ్యారా? सिर्फ अमृत वेले में समर्पित है, नुमा शाम में समर्पित है, बाकी के टाइम पर हम जैसे चाहते वैसे करते हैं, ऐसे हैं कि सदा समर्पित हैं? అమృత వేళ వరకే సమర్పితమా, లేకపోతే ఉదయం సాయంత్రం యోగానికి సమర్పితమా, తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండటమా? जब आप 100% समर्पित हैं, उसमें मेरा स्वभाव, मेरा संस्कार, मेरा पाठ ऐसा नहीं आएगा। మీరు 100% సమర్పితమై ఉన్నట్లయితే నా స్వభావం ఇంతే, నా అలవాటు ఇంతే, నా పద్ధతి ఇంతే, నా సంస్కారం ఇంతే, ఇలాంటి మాటలు మీ నోటి నుండి రావు. आप सर्वंश त्यागी है तो बाप समान सभी के ऊपर स्नेह, रहम, उदार दिल सदा रहता है, सदा देने का भाव रहता है। మీరు సర్వవంశ త్యాగీలైనట్లయితే బాప్ దాదా సమానముగా అందరి పట్ల దయాభావము, స్నేహభావము ఉంటాయి. अभी क्वेश्चन, हम समर्पित हुए हैं नहीं हुए कैसे पता चलेगा? ఇప్పుడు మనం సమర్పితం అయ్యామా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది? आप 100% समर्पित है तो तन, मन, धन संबंध में, हर कर्म में, हर साधन में आपको सफलता बहुत मिलता रहेगा। మీరు కనుక సమర్పిత అయి ఉన్నట్లయితే తనువు, మనసు, ధనము ద్వారా మీరు ఏదైతే సేవ చేస్తున్నారో దానిలో 100% సఫలత లభించి తీరుతుంది. संबंध में भी लौकिक संबंध हो, अलौकिक संबंध हो, बाप दादा के साथ में किसके साथ भी हो, झगड़ा नहीं होता है, डिफरेंस ऑफ ओपिनियन नहीं रहता है, सभी के साथ मिलजुल कर चलते हैं, वो सफलता भी मिलता है। అన్ని సంబంధాల్లో కూడా సఫలత ఉంటుంది. ठीक है, नेक्स्ट बाबा कहते हैं सपोज हमने 100% समर्पित नहीं है तो कैसे पता चलेगा?
మరి మనం 100% సమర్పితం కాలేదు అంటే అది ఎలా తెలుస్తుంది? मेहनत ज्यादा होगा, सफलता कम होगा। శ్రమ ఎక్కువ ఉంటుంది, సఫలత తక్కువ ఉంటుంది. उस समय आपका लौकिक का कुछ प्रोग्राम हो, अलौकिक का कुछ प्रोग्राम हो, सभी लोग कहते हैं आप टेंशन मत लीजिएगा, हम है ना, हम सपोर्ट करेंगे, उस समय आएंगे और आपको सहयोग देंगे, ऐसे कहेंगे वो। కొంతమంది ఏమంటారంటే మీరు సేవ చేయండి, మేము సహయోగం చేస్తాము అంటారు. हाँ, लेकिन जब सेवा का टाइम पर आप बुलाएंगे तो कुछ ना कुछ रीजन दे देंगे, वो आएंगे ही नहीं। కానీ సేవ మొదలుపెట్టిన తర్వాత మీరు వాళ్ళ కబురు చేసినట్లయితే నాకు ఆ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి ఉందని అందరూ తప్పించుకుంటారు. हाँ, और धन भी नहीं मिलेगा, लोगों का सहयोग भी नहीं मिलेगा। ధనము ఎవరు, శరీరము యొక్క శ్రమ కూడా చేయరు. लेकिन आप ऐसे मत सोच लीजिए इसका लिए गलती उनका है, गलती उनका नहीं है, गलती आपका है। మరి తప్పు వాళ్ళదని మీరు అనుకోకండి, తప్పు మీది. ठीक है, इसीलिए बेहद का भाव रखो। అందుకనే బేహద్దు యొక్క భావన పెట్టుకోండి. तो जितना बेहद का भाव रखते हो उतना बाबा का भी बेहद का सहयोग मिलेगा। మీరు బేహద్దు యొక్క భావన పెట్టుకున్నట్లయితే బాబా యొక్క సహాయం కూడా బేహద్దులో ఉంటుంది. ठीक है, तो स्व परिवर्तन भी करना है, उसके आधार पर विश्व परिवर्तन भी करना है। స్వపరివర్తన చేయాలి, దాని ఆధారముగా విశ్వ పరివర్తన చేయాలి. हाँ, इसमें और किसी को फॉलो नहीं करना है, सिर्फ शिव बाबा को फॉलो करना है। ఇందులో మనం ఎవరిని అనుసరించకూడదు, ఒక్క శివ బాబానే అనుసరించాలి. कभी कभी हम क्या कहते हैं ना, हम उनसे अच्छे हैं, हमारे आगे तो हर रोज इतना स्टूडेंट्स आते हैं, उनके सेंटर में तो कम आते हैं करके और किसी के साथ आप कंपैरिजन करते हैं। మనం ఏం చేస్తామంటే వాళ్ళకంటే మేము బాగానే ఉన్నాము, వీళ్ళకంటే మేము బాగానే ఉన్నాము, మా సెంటర్ ఇంతమంది వస్తారు, వాళ్ళ సెంటర్కి ఇంతమంది వస్తారని కంపేర్ చేసుకుంటున్నారు. ये तो मन के ऊपर हो गया। ఇదంతా మనసు పైన అయింది. अभी वाणी के ऊपर भी बहुत अटेंशन रखना है। ఇప్పుడు మాటల మీద కూడా చాలా అటెన్షన్ పెట్టాలి. तो आप वाणी को भी भगवान के आगे समर्पण करेंगे तो మీరు మాటలను కూడా పరమాత్ముడు ఎదురుగా సమర్పణ చేసినట్లయితే वाणी के समय पर आपका स्थिति डगमग नहीं होता है। మాటల సమయములో మీ స్థితి కిందకి మీదికి కాదు. कभी कभी क्या होता है, नाम मान शान की इच्छा रखकर हम वाणी का सेवा करते हैं। అప్పుడప్పుడు ఏం చేస్తారంటే పేరు కీర్తి కోసం మీరు మాటల యొక్క సేవ చేస్తారు, तो सफलता नहीं मिलेगा। ఇప్పుడు సఫలత లభించదు. तो बाबा कहते हैं बच्चे सेवा कितना भी करो लेकिन स्थिति बहुत अच्छा रहना चाहिए। మీరు సేవ ఎంత చేసినా స్థితి మంచిగా ఉండాలి. तो पहला स्थिति, మొదట స్థితి, दूसरे स्वसेवा, తర్వాత స్వసేవ, तीसरा लौकिक सेवा, మూడోది లౌకిక సేవ, चौथा विश्व सेवा। నాలుగోది విశ్వ సేవ. ये सभी बैलेंस्ड रहना चाहिए, ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. तभी आपको सफलता मिलेगा, అప్పుడే మీకు సఫలత లభిస్తుంది. तभी आप विजयी आत्मा बन सकते हो। అప్పుడే మీరు విజయ ఆత్మలుగా అవ్వగలుగుతారు. इसके लिए क्या चाहिए? దానికోసం ఏం చేయాలి? अटेंशन और अभ्यास, అటెన్షన్ మరియు అభ్యాసాన్ని పెట్టాలి. निरंतर अभ्यास करना है। నిరంతర అభ్యాసం చేయాలి. सिर्फ मन को बाबा के हाथ में देकर बाबा कर रहा है ऐसे फील करना है। కేవలం మనసుని బాబా చేతికి ఇచ్చి బాబా చేయిస్తున్నారు, బాబా చేయిస్తున్నారు, బాబా చేయిస్తున్నారు ఇలాంటి అనుభూతిని పొందాలి. ऐसे समय, ఆ విధంగా సమయాన్ని, बोल, మాటల్ని, संकल्प, సంకల్పాల్ని, एनर्जी, శక్తిని इस सभी को वेस्ट को बेस्ट में परिवर्तन करना है। వీటిని వ్యర్థము నుండి సమర్థములకు పరివర్తన చేయండి. अभी सभी वेस्ट हो रहा है। ఇప్పుడు అంతా వ్యర్థంగా పోతూ ఉంది. क्यों? ఎందుకనగా आप यूज कर रहे हो। మీరు ఉపయోగిస్తున్నారు. वही सारे साधन भगवान के हाथ में दे दो, वो बेस्ट बनेगा। వీటన్నింటిని మీరు పరమాత్ముడికి ఇచ్చినట్లయితే ఆయన మంచిగా చేసి ఉపయోగిస్తారు. तो ऐसे अपने मन बुद्धि को परिवर्तन करना है ఈ విధంగా మీ మనసు బుద్ధిని పరివర్తన చేయాలి. और ब्रह्मा बाप समान बनना है। బ్రహ్మా బాబా సమానముగా కావాలి. है अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా. थैंक यू बच्चे। థ్యాంక్ యూ పిల్లలు. थैंक यू ड्रामा। థ్యాంక్ యూ డ్రామా. थैंक यू संगम युग। థ్యాంక్ యూ సంగమయుగము. ओम शांति।